రాజకీయంగా మాకు వైరుధ్యం ఉండొచ్చు. ఒక మంచి పని కోసం ప్రభుత్వాలు ముందుకు వచ్చినప్పుడు వాటికి అనుకూలంగా వాటిని కొనసాగించే విధంగా మనం వ్యవహరించాలి. ఈరోజు కులగణనలో ఎందుకు చంద్రశేఖరరావు గారు పాల్గొంటలేడు అని నేను వేదిక మీద అడుగుతున్నాను. బీసీ సంఘాలను ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైతే బీసీ కులగణనలో తెలంగాణ రాష్ట్రంలో పాల్గొనరో సామాజిక బహిష్కరణ చెయ్యండి వాళ్ళని అని చెప్పి నా బీసీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్న వేదిక మీద నుంచి. ఇది ఒక గొప్ప లక్ష్యంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటతో ఈ తెలంగాణ సమాజంలో చేసి దేశం మొత్తం కులగణన చేసే విధంగా ఇవాళ ఒత్తిడి తేవడానికి కార్యక్రమం తీసుకున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తుంటే పెద్ద మనసుతో మమ్మల్ని అభినందించాల్సింది పోయి శాపనార్థాలు పెడుతున్నాడు ఇవాళ చంద్రశేఖర్ రావు గారు. ఏంది ఇది పద్ధతి అని నేను అడుగుతున్న వారిని. వారికి అనుభవం ఉంది, వారికి వయసు ఉంది, వారికి చదువుకున్న 80,000 పుస్తకాలు అని చెప్పుకునే తెలివితేటలు ఉన్నాయి. ఇన్నిట్లకి కనీసం ఈ చిన్న మర్యాద పాటించాలన్న విషయం వారికి అర్థం కావడం లేదా అని నేను వారిని అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఇంత ఆలస్యమైన ఇంత గొప్పగా మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు, స్థానిక శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా ప్రజలు, ఈ పెద్దపల్లి జిల్లాలో ఇన్ని వేలాది మంది, ముఖ్యంగా మా ఆడబిడ్డల్ని వెనకాల కూర్చోబెట్టిన మా సోదరులకు నేను మా ప్రభుత్వ అధికారులకు కూడా అదేవిధంగా మా మంత్రులకు కూడా చెప్తున్నా, ఒక్క పక్కన మన యువకులకు మన సోదరుకి ఇస్తే ఒక్క పక్కన ఆడబిడ్డలకు మొత్తం లైన్ గీయాలనే. ఆడబిడ్డల్ని వెనకాల కూర్చోబెడితే మీటింగ్లకు వచ్చిన తర్వాత లేపి వెనకకు పంపించి ఆడబిడ్డల్ని ముందర కూర్చోబెట్టి చెప్పని చేస్తా. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఆడబిడ్డలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇచ్చినాకనే వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్పర్సన్స్ అయినరు. అందుకే మహిళలకు సముచితమైన స్థానం ఉండాల్సిందే. మా పెద్దలు శ్రీధర్ బాబు గారికి నా సూచన, ఒక పక్కన మొత్తం సోదరులకు ఇస్తే ఇంకొక పక్కన మొత్తం తప్పకుండా మా సోదరి మనలకు మీరు ఇవ్వాల్సిందే. వచ్చే ఎన్నికల్లో వాళ్ళ తమ్ముడుగా అన్నగా భావించి మనల్ని ఆశీర్వదించేది ఆడబిడ్డలే కాబట్టి ఈ విషయంలో కూడా సమాన అవకాశాలు వాళ్ళకు కల్పించాలి. ఏది ఏమైనా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అధికారిక కార్యక్రమాలు, అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్ళే విధంగా ఈ ప్రాంతానికి కోకోకోలా ఫ్యాక్టరీని తేవడానికి శ్రీధర్ బాబు గారు నేను ప్రయత్నం చేస్తున్నాం. తొందరలోనే మంతని నియోజకవర్గ ప్రాంతంలో ఇక శ్రీధర్ బాబు గారు బెదిరిస్తారని చెప్తున్నాడు. కోకోకోలా ఫ్యాక్టరీని తప్పకుండా మీ దగ్గర తెచ్చే విధంగా మొన్న మెదక్లో కోకోకోలా ఫ్యాక్టరీని ప్రారంభించినాం. ఈ ప్రాంతానికి కోకోకోలా ఫ్యాక్టరీ కూడా తేవడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళందరినీ ఆశీర్వదించండి, మాకు అండగా నిలబడండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.